త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నేటి దినపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. తల వంచుకొని ఉండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా ఈ డివోషన్ ప్రారంభించుకుందాం. మా గొప్ప కాపరి, మా ఆశ్రయ దుర్గమగు దేవా, నీకు వందనాలు. గత గడిచిన కాలబంతియు నీ దయా రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచు దేవా. ఈ విధంగా నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని, తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జరుగుతున్న ఈ డివోషన్ అంతట్లో మీరు తోడై ఉండండి దేవా. మరి డివోషన్ ద్వారా మీరు మైండ్ పొందుకుంటూ మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 291వ కీర్తన అందరం కలిసి పాడుకుందాం. 291వ కీర్తన. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోను, ధరణిలోని ధనములెల్లా గరిమతోడ నీవు కైకొను, నిరతముండెడి ధనమును, ధరణిలోని ధనములెల్లా యేసునందు నిత్య జీవం విపుడు దేవుడేచును, యేసునందు నిత్య జీవం తీసుకొనుము దాని వేదము దివ్యవరము గణం నీకన్, ధరణిలోని ధనములెల్లా విడువు నీదు పాపములను తుడవ చేయబోకుమి, విడువు నీదు పాపములను విడువకున్న నీకు గల్గు వేదనానధికంబు, ధరణిలోని ధనములెల్లా పరుల మాటల బట్టి నీవు పడకు మోసమందునా, పరుల మాటల బట్టి నీవు నరుల కొరకు జీవాన్నిచ్చిన పరమధాముని నమ్మోమి, ధరణిలోని ధనములెల్లా తలచుకొనుమి, ధరణిలోన నిలచుకాల మంతగా తలచుకొనుమి, ధరణిలోన విలువలేని యేసు ప్రేమ విధము చక్కగా నెరుగుచు, ధరణిలోని ధనములెల్లా దేవ కృపను ఓలునటి దివ్య భాగ్యమో కలిన్, దేవ కృపను ఓలునటి నీవు చూడబోమిత నేలనెచట వెదగినం, ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోను, ధరణిలోని ధనములెల్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలపు శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవుని బిడ్డలారా,
నేటి డివోషన్ కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు పాత నిబంధన గ్రంథము నుండి మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి 28వ వచనం వరకు, సువార్త పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 13వ వచనం నుండి 30వ వచనం వరకు. ఈ రెండు పాఠ్యభాగాల్లో నిజమైన ధనము ఎక్కడ ఉన్నది, మీ ధనాన్ని ఏ విధంగా మీరు చూస్తూ ఉన్నారు, మీ ధనం ఎక్కడ అనే ఆ గొప్ప మాటల గురించి తెలియజేయబడతా ఉన్నది. ఏర్పాటు చేసుకున్న అంశము వేర్ ఈజ్ యువర్ ట్రెజర్, వేర్ ఈజ్ యువర్ ట్రెజర్, నీ ధనం ఎక్కడ. ఈ రెండు పాఠ్యభాగాల్లో సిరి సంపదల గురించిన ఆ గొప్ప మాటలను చూడగలుగుతా ఉన్నాం. సాధారణంగా మనందరికీ సిరి సంపదలు అంటే చాలా మక్కువే. అందుకే డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ డబ్బు సంపాదించడానికి, డబ్బు కూడబెట్టుకోవటానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాల్లో కొన్నిసార్లు స్వార్థాన్ని, కొన్నిసార్లు దేవునికి అవిధేయతను కనపరచాల్సిన సందర్భాలు చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఆ విధంగా స్వార్థంతో, దేవునికి ఇష్టం లేకుండా అవిధేయతతో సంపాదించిన సంపాదనను యేసు క్రీస్తు చెప్తున్న మాటల ద్వారా మరి దేవుడు నిజమైన ధనాన్ని గురించి, ఆ ధన సంపాదన కొరకు ఎలా ఉండాలో ఆ గొప్ప మాటలను మనం చూడగలుగుతా ఉన్నాం. హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మాట్లాడుతూ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, ఈ లోక సంపదలను, ఈ లోకపరమైన సిరి సంపదలను కంటే శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము గురించి మన శక్తి మేరకు వీటిని వెదకాలని దేవుని వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. హెబ్రీ గ్రంథకర్త అన్నట్లుగా క్రీస్తును కలిగిన వారు, క్రీస్తుతో లేపబడ్డవారు వేటిని వెదికేవారుగా ఉంటారు, వేటికి దూరం చేసుకునేవారు ఉంటారో ఆ గొప్ప మాటలను ఈరోజు వాక్యము గుర్తు చేస్తా ఉన్నది. ఈ విధంగా మనము ఈ లోకంలో వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేవుని ఎలా వెదకాలో ఆ మాటలను గురించి మాట్లాడుతూ 3వ శతాబ్ద కాలంలో ఓ చక్కటి భక్తుడు అపోస్తుడైన తోమాను గురించి చెప్పబడి ఉంటా ఉన్నది. అపోస్తుడైన తోమ భారతదేశానికి ఆయన 3వ శతాబ్దంలోనే మరి ప్రారంభ దశలో ఆయన క్రైస్తవ్యాన్ని భారతదేశంలో వ్యాప్తి చెందిన సందర్భాన్ని చూడగలుగుతా ఉన్నాం. ఈ అపోస్తుడైన తోమా గురించి అనేక సంప్రదాయాలు ఉన్నాయి. నిజమైన ధనాన్ని గురించి, ఆ ధన సంపాదన గురించి తోమా ఏ విధంగా ప్రయత్నం చేశాడో ఆ 3వ శతాబ్దం కాలంలోనే చరిత్రకారుడైన బర్డేసన్ అనే ఆయన ఆ తోమా యొక్క చరిత్రను చాలా చక్కగా ఆయన వివరించడం జరిగింది. క్రీస్తు శకము 3వ శతాబ్దంలోనే. ఆ 3వ శతాబ్దంలో ఆయన తోమా గురించిన సంప్రదాయాన్ని వివరిస్తూ, తోమా ఆయన యెరూషలేము నుండి భారతదేశానికి వచ్చాడని, ఆయన వ్యాపారిగా వచ్చాడని మాటలు చూస్తూ ఉన్నాం. ఆయన తీసుకొచ్చిన వ్యక్తి కూడా సనేస్ అనే వ్యక్తి. ఆయన భారతదేశంలో రాజైన కుండఫూర్ కాలంలో ఈయన తోమాలో ఇక్కడ సంప్రదాయాన్ని గురించిన మాటలు మనం చూడగలుగుతా ఉన్నాం. 3వ శతాబ్దంలోనే మొదటి భాగంలో కొండఫూర్ రాజు యొక్క పరిపాలనలో తోమా భారతదేశానికి వచ్చాడని, మరి ప్రాముఖ్యంగా తోమా భారతదేశానికి ఏ ఉద్దేశంతో వస్తా ఉండంటే, ఈ రాజు పరిపాలనలో ఆయన ఒక రాజమందిరాన్ని నిర్మించాలని ఆశపడ్డాడు. ఆ మందిరాన్ని నిర్మించడానికి తోమా వచ్చాడు. ఆ మందిర నిర్మాణం కొరకు రాజైన కొండఫోర్ ఆయన కావలసిన సంపదను, అధిక ధనాన్ని తోమాకు అప్పగించాడు. తోమా ఆ సంపదతో సువార్త ప్రకటన చేసి ఆయన ఒక సుందరమైన నివాసయోగ్యమైన మందిరాన్ని దైవరాజ్యంలో నిర్మించాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న తరువాత రాజు ఆయన ధనమంతా వృధా చేశాడని, ఆ ధనాన్ని ఇచ్చిన వ్యక్తి వృధాపరిచి ఆయనని అవమానించాడని చెప్పి ఆయన చెరసాల వేశాడు.
చెరసాల్లో వేసినప్పుడు ఆ తోమ చెరసాల్లో శ్రమంలో ఉండి ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదే సందర్భంలో ఆ కొండఫోర్ రాజు యొక్క సహోదరుడు గాదు మరణించాడు. గాదు మరణం జరిగింది. ఆయన మరణించిన తరువాత ఆయన ఆత్మ ఆ పరలోకానికి వెళ్తా ఉన్నప్పుడు పరలోకంలో తోమ కట్టిన చక్కటి నివాసాన్ని చూడగలిగాడు. ఆ నివాసాన్ని చూసి అక్కడున్న దేవదూతలతో మాట్లాడుతూ, నేను తిరిగి భారతదేశానికి వెళ్ళాలి, తిరిగి మా స్వజనుల వద్దకు వెళ్ళాలి, తోమ మా కొరకు నిర్మించిన ఈ మందిరాన్ని గురించి నేను నా సహోదరుడు చెప్పాలి, ఆయన చెరలో సమస్యలో ఇబ్బందిలో ఉన్నాడని చెప్పేసి ఆయన మరలా భూలోకానికి తిరిగి వచ్చి మరి సజీవుడిగా నిలబడి తన సహోదరుడైన కొండఫోర్ రాజు ఎదుట నిలబడి మాట్లాడుతూ తోమ కట్టిన ఆ సుందరమైన భవనాన్ని గురించి ఆయన మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ రాజుకు తన సహోదరుడు తిరిగి లేచి, చనిపోయిన వ్యక్తి తిరిగి లేచి చెప్పాడో ఆ మాటలన్నీ విని విశ్వసించి ఆ రాజు యొక్క కుటుంబం అంతా కూడా తోమా దగ్గర బాప్తిసం తీసుకొని క్రైస్తవులుగా వారి జీవితాన్ని ప్రారంభించారు. నిజమైన సంపద పైనున్న వాటివే వెతకాలని వాక్యాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. క్రీస్తుతో లేపబడ్డ జీవితాలు వారు జీవిస్తూ ఉన్నారు. క్రీస్తుతో లేపబడ్డ జీవితాలు జీవిస్తూ వారు క్రీస్తు ఇచ్చే మహదైశ్వర్యము ఈ లోకము కంటే విలువైనది, ఈ లోక సంపద కంటే, ఈ లోక సిరి సంపదల కంటే విలువైనది క్రీస్తు ఇచ్చే ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యము పొందుకోవాలి. ఆ ఐశ్వర్యాన్ని పొందుకోవటానికి కావలసిన ఆ చక్కటి మార్గాన్ని తోమ మాకు బోధించాడు. ఆయన మా కొరకు ఆ చక్కటి నిర్మాణాన్ని దైవరాజ్యంలో ఆయన నిర్మించాడనే సంతోషాన్ని వ్యక్తపరిచి క్రైస్తవ విశ్వాసిగా తన జీవితాన్ని ప్రారంభించాడు రాజైన కొండఫోర్. తోమా జీవితంలో ఈ గొప్ప పరివర్తన చూడగలుగుతా ఉన్నాం. మనకు కూడా కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. నిజముగా సిరి సంపదల కంటే దేవుడిచ్చే ఐశ్వర్యం అంత విలువైనదా? దేవుడిచ్చే ఆ గొప్ప సంపదన అంత ప్రాముఖ్యమైనదని సందేహం రావచ్చు. మన సందేహాలన్నీ పటాపంచలు చేసినట్లుగా తోమా యొక్క చరిత్ర మనకు తెలియజేస్తా ఉన్నది. ఆ చరిత్రలో ఆయన ఏ విధంగా ఈ లోక సంపద కంటే, రాజు తనకు సంపదను, డబ్బును, ధనాన్ని ఇస్తున్నప్పుడు అది సువార్త కోసం, ప్రకటన కోసం ఖర్చు పెట్టి రాజు కొరకు ఆయన సుందరమైన భవనాన్ని దైవరాజ్యంలో నిర్మించాడు. ఈ లోక సంపద కంటే పైనున్న వాటిని ఆశించే వారముగా ఉండాలి, పైనున్న వాటి కొరకు వెతికే వారముగా ఉండాలని తోమా చరిత్ర ద్వారా మనకు తెలియజేయబడతా ఉన్నది. ప్రియ విశ్వాసి, నేటి దినము మనం వేటిని ఆశిస్తా ఉన్నాం? పైనున్న వాటి కొరకు ఆశ కలిగి ఉంటే దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడు. మరి రాజు తన జీవితంలో వచ్చిన పరివర్తన బట్టి ఒక క్రీస్తుతో లేపబడ్డ జీవితాన్ని జీవించడానికి ప్రారంభించాడు. పైనున్న వాటిని ఆశించాడు. ఈ లోకంలో మనము కూడా క్రీస్తుతో, పునరుద్ధారుడైన క్రీస్తుతో లేపబడ్డ వారముగా ఉండాలి. పైనున్న వాటిని అపేక్షించే వారముగా, ఆశించేవారుగా మన విశ్వాస జీవితాలను ముందుకు కొనసాగించే వారముగా ఉండాలని వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. దేవుడు మనకిచ్చే ఆ గొప్ప ఐశ్వర్యము, ఆయన మనకిచ్చే ఆ ధనము, ఈ పరలోకంలో ఉండే ధనము, అక్కడ ఆ ధనానికి చెమ్మట పట్టదు, ఆ ధనానికి తుప్పు పట్టదు, అక్కడ దొంగలు ఎవరు పడరు, ఎవరు దొంగలించలేని ఆ గొప్ప ధనాన్ని మనం పై ఉన్న వాటి కొరకు ఆశించాలి, ఆ సంపాదన కొరకు ప్రయత్నించే వారంగా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో, నూతన నిబంధన గ్రంథములో ఆందోళనలో ఉన్న ఒక ధనవంతుని గురించి, ఒక యవనస్తుని గురించి చెప్పబడి ఉంటా ఉన్నది. ఆ వ్యక్తి తన జీవితము ఎంతో ఆందోళనలో ఉన్నది. అన్నీ ఉన్నాయి, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి, జీవించడానికి సంతోషకరమైన జీవితం ఉంది, యవనస్తుడిగా ఉన్నాడు, ఆయుష్ ఆరోగ్యాలతో ఆయన సంతోషంతో ఉంటున్న వ్యక్తి తన జీవితంలో ఉన్న ఆందోళనను, కొరతను తీర్చమని యేసు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువారు గలిలయలో ప్రాంతంలో పరిచర్యను తరువాత ఆయన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి యూదయ ప్రాంతానికి వచ్చాడు. యూదయ ప్రాంతంలో క్రీస్తు పరిచర్య చేస్తున్నప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు వచ్చారు. ఆయన సువార్త ప్రకటన వినటానికి, ఆయన ద్వారా స్వస్థత పొందుకోవటానికి, ఆయన ద్వారా వారి జీవితాలు కట్టబడాలనే ఆశతో, ఆలోచనతో జనసమూహము క్రీస్తును వెంబడిస్తున్న సందర్భంలో ఆ జనసమూహములో ఒక యవనస్తుడు యేసు యొద్దకు వచ్చాడు. యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి ప్రభువుని ఏ విధంగా సంబోధిస్తున్నాడంటే ఆయన బోధకుడా అనే మాటను ఉపయోగిస్తూ ఉంటాడు. తనకున్న ఆందోళన ఏమైందంటే తన జీవితంలో నెమ్మది లేదు. దేవుడు అనుగ్రహిస్తానన్న ఆ శాశ్వతమైన జీవితం కొరకు కనిపెట్టుకుంటా ఉన్నాడు.
ఆ శాశ్వత జీవితం కొరకు, ఆ నిత్య జీవం కొరకు ఆయన ఆశతో క్రీస్తు యొద్దకు వచ్చి యేసు క్రీస్తుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, బోధకుడా. యేసు క్రీస్తు ఆ మాట విన్న వెంటనే ఆయన బోధకుడని సంబోధిస్తున్నప్పుడు, నీవేళ నన్ను బోధకుడు అంటున్నావు అని ప్రశ్న అడుగుతా ఉన్నాడు. యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రకటన ప్రారంభములోనే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుంచి 20వ వచనంలో ఏ విధంగా నిత్య జీవాన్ని పొందుకోవాలి, పైన దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప ఐశ్వర్యాన్ని, శోధింప సఖ్యము కాని ఆ దేవుని యొక్క ఐశ్వర్యాన్ని, అనుగ్రహించే ఐశ్వర్యాన్ని పొందుకోవాలి యేసు క్రీస్తు తన శిష్య బృందానికి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనంలోనే వివరిస్తా ఉన్నాడు. పైనున్న వాటిని ఎలా పొందుకోవాలో మాట్లాడాడు. ఆ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ముందుగానే శిష్యులకు చెప్పాడు. ఈ యవనస్తుడు మరలా క్రీస్తుని అడుగుతా ఉన్నాడు, అయ్యా నాకు శాశ్వతమైన జీవితం కావాలి, నా జీవితము ఆందోళనలు ఉన్నాయి, నాకు కావలసిన సిరి సంపదలు ఉన్నాయి, నాకు కావలసిన సమస్తం ఉన్నప్పటికీ నా జీవితం మాత్రం ఆందోళనలోనే ఉన్నది. మీరిచ్చే ఆ ఇటర్నల్ లైఫ్ నాకు కావాలి, నిత్య జీవం అనేది కావాలి. ఆ జీవానికి నేను ఏ విధంగా నా మార్గాన్ని మార్చుకోవాలి, నా నిత్య జీవాన్ని పొందుకోవటానికి నేనేం చేయాలి? యేసు క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఆ పరలోక రాజ్యం గురించి ఆ మర్మాన్ని బోధిస్తూ, నిత్య జీవాన్ని పొందుకోవటానికి కావలసిన ఆ దేవుని ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు ధర్మశాస్త్రంలో చెప్పబడ్డట్లుగా ఆజ్ఞలు పాటించమని చెప్తే, ఈ యవనస్తుడు అయ్యా నేను నా బాల్యము నుండే పాటిస్తా ఉన్నానని చెప్పాడు. ఈ మాట అనటానికి గల కారణం ఏంటంటే, ఆయన ఆర్జన్, ఆయన ఎటువంటి సంప్రదాయానికి చెందిన వాడంటే పరిసయ్య గుంపుకి చెందిన వ్యక్తి. ఆయన పరిసయ్యుల గుంపులో ఉన్న వ్యక్తి, పరిసయ్యుడిగా తన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి. ఆయన బాల్యం నుండి పరిసయ్యుడు అవటం వల్ల దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నాడు, కానీ క్రియలు లేని జీవితం తనలో ఉంది. యేసు ప్రభువారు అది గుర్తు చేస్తా ఉన్నాడు. నీవు బాల్యం నుండి ఈ ఆజ్ఞలు అనుసరిస్తా ఉన్నావు, బాల్యం నుండి ధర్మశాస్త్రాన్ని నువ్వు నేర్చుకున్నావు, నీవు క్రియలు లేని జీవితాన్ని జీవిస్తున్నావని క్రీస్తు గుర్తు చేస్తా ఉన్నాడు. క్రీస్తు ఆ మాటలు ఎలా గుర్తు చేస్తా ఉన్నాడంటే, ఆయన పరిసయ్యుడుగా నేను దేవుని కొరకు ప్రత్యేకించబడ్డ జనాంగంలో ఉన్న వ్యక్తిని అని అతిశయపడతా ఉన్నాడు. కానీ క్రీస్తు చెప్తున్న మాటలు ఇంకా ఎరగని వ్యక్తిగానే ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్న నీ ఆస్తి అమ్మి బీదలకు పంచివేయని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో తాను ఎంతో వేదన పొందుతా ఉన్నాడు. ఆయన పైనున్న వాటిని వెతకాలని ఆశపడ్డాడు, కానీ వాటిని పొందుకోవడానికి గల మార్గాన్ని క్రీస్తు చెప్పినప్పుడు ఆ మార్గాన్ని వినలేకపోతా ఉన్నాడు, ఆ మార్గాన్ని గ్రహించలేకపోతా ఉన్నాడు. నిత్య జీవం కావాలి, దేవునితో ఆ శాశ్వతమైన జీవితాన్ని పొందుకోవాలి, దేవుని ద్వారానే ఆశపడ్డ వ్యక్తి ఆ మార్గంలోకి వెళ్ళటానికి ఆయాసపడతా ఉన్నాడు. ఆందోళనలో ఉన్న తన జీవితాన్ని సరిచేస్తాడనుకున్న యేసయ్య యేసు చెప్పిన సమాధానంతో ఇంకా ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకుంటున్నామా? ఈ యవనస్తుడు తన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, ఆజ్ఞల ప్రకారం నా జీవితం ప్రారంభించాను, అయితే నా సంపదను మాత్రము విడిచిపెట్టనన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయన ప్రవర్తనలో ఉన్న ఆ ప్రవర్తన గురించి క్రీస్తు మాట్లాడుతూ, తన పరివర్తన కొరకే క్రీస్తు చెప్తున్న మాటలు, తన హృదయము స్వార్థంతో నిండిపోయిందిగా యేసు క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్వార్థపూరితమైన ఆయన హృదయాన్ని దేవుడు సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పౌలు పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మాట్లాడుతూ, ఏవి సత్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యానముంచుడి అనే మాటలు గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ లోకములో ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనదో వాటి పట్ల మన మనసు ఉంచాలి. ఈ యవనస్తుడు మాత్రము
క్రీస్తు చెప్పినట్లుగా ఆయన పవిత్రమైన వాటిపై మనసు ఉంచలేకపోతా ఉన్నాడు. ఖ్యాతి గల వాటిపై మనసు ఉంచలేకపోతా ఉన్నాడు. సత్యమైన మార్గాన్ని తెలుసుకోవడంలో తన మనసును లగ్నం చేయలేకపోతా ఉన్నాడు. క్రీస్తు చెప్పిన మాట ఆయన వ్యసన పడుతూ వెళ్తున్నాడు. ఇదే మాట క్రీస్తు మనం ప్రశ్నిస్తున్నప్పుడు మన సిరి సంపదల కోసం, ఇహలోకపరమైన సంపద కోసము యేసు క్రీస్తును మనం విడిచిపెడతామా? దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవితాన్ని పొందుకోవటానికి ముందుకు వెళ్తా ఉన్నాం. మానవ హృదయాలను గురించి క్రీస్తు మాట్లాడుతూ మానవ హృదయాలను స్వార్థాన్ని రాజ్యమేలని కూడా చూసుకోవాలి. మానవ హృదయాలకు స్వార్థానికి అవకాశం ఇవ్వకూడదు, స్వార్థాన్ని ఏలనివ్వకుండా చూసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట ద్వారా గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ మాటల గురించి మాట్లాడుతూ పాత నిబంధన గ్రంథంలో చదవబడిన వాక్య భాగంలో కూడా మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో కూడా ఇక్కడ సొలొమోను తన సహోదరుడైన అదోనియాతో మాట్లాడుతూ ఉన్నాడు. అదోనియా అనే మాటకు అర్థము శాంతి గలవాడు. తన పేరులో శాంతి ఉన్నది, కానీ తన జీవితంలో శాంతి లేదు, సమాధానము లేదు. తన హృదయంలో స్వార్థాన్ని రాజ్యమేలనిస్తా ఉన్నాడు. తన జీవితంలో తన హృదయంలో స్వార్థానికి ఇస్తున్న ప్రాధాన్యత శాంతికి ఇవ్వటం లేదు, సమాధానానికి ఇవ్వటం లేదు. రాజు కావాలన్న ప్రయత్నం చేశాడు, కానీ దేవుని చిత్తము సొలొమోనుపై. దేవుని చిత్తంలో సొలొమోను ఉండటం ద్వారా రాజ్యాన్ని పొందుకోలేకపోయాడు. ఇంకా ఆ రాజ్యంపై ఆశ చావక అధికార కాంక్ష గలవాడై ఆయన చేస్తున్న మరో ప్రయత్నం ఏంటంటే దావీదుకి భార్యగా అయిన అభిషైను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అభిషగును పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ బెత్షెబా దగ్గరకు వచ్చాడు. సొలొమోను తల్లి అయిన బెత్షెబా దగ్గరికి వస్తూ ఆమెతో మాట్లాడుతూ ఆమె హృదయం ఎరిగిన బెత్షెబా ఏమని మాట్లాడుతుందంటే, మొదటిగా నువ్వు సమాధానంగా వస్తున్నావా? నీ హృదయంలో స్వార్థం ఉన్నది, నీ హృదయాంతరంగంలో స్వార్థానికి అవకాశం ఇచ్చిన వ్యక్తివి కాబట్టి నీ పేరులోనే శాంతి ఉన్నది. నీ జీవితంలో అశాంతి మాత్రం మిగిలిపోయింది. నీవు సమాధానంగానే వస్తున్నావా అని. నేను సమాధానంగా వస్తున్నాను, పైకి సమాధానం అని చెప్తా ఉన్నాడు, లోపల ఉన్న స్వార్థాన్ని బయటికి చూపించట్లేదు. సొలొమోను రాజు ఆయన లోపల ఉన్న స్వార్థాన్ని గుర్తించాడు. ఆ లోపల తన హృదయాంతరంగంలో స్వార్థం ఏ విధంగా కూరుకుపోయిందో గుర్తించాడు. వెంటనే రాజద్రోహిగా ఆయన ఆ స్వార్థపరుడుగా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఆయన కోరుకున్న కోరిక స్వార్థంతో కూడిందిగా సౌలు రాజు వివరిస్తా ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు కూడా తన హృదయాంతరంగములో దేవునికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. మొదట మర్యాదగా మాట్లాడాడు. దేవుని వాక్యం తెలిసిన వ్యక్తిగా బోధకుడా అని మాట్లాడాడు. ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ తన హృదయాంతరంగంలో ఆయన మిగిలిపోయిన స్వార్థం ఏంటంటే సంపాదన. ఈ సంపాదన ద్వారా క్రీస్తుకు ఆయన ఇస్తానన్న నిత్య జీవాన్ని పొందుకోవడానికి అడ్డుగా అయిపోయింది. జక్కే మాత్రము తన జీవితంలో పరిసైనప్పటికీ ఆయన తన జీవితంలో యేసు క్రీస్తుకు స్థానం ఇచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువారు చెట్టు దిగువ అని చెప్పిన వెంటనే దిగాడు. తన జీవితంలో ఎక్కడైతే స్వార్థంగా నేను సంపాదించానో మోసపూరితమైన ధనాన్ని అంతా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపం పొందుకున్నాడు, తన ధనాన్ని అంతా కూడా పేదలకు పంచాడు. నీతియుక్తమైన జీవితం జీవించాలనుకున్నాడు. ఈ లోకపరమైనది కాదు, ఖ్యాతిమైనది, నాణ్యమైనది, సత్యమైనది, మాన్యమైనదైన దేవుడు అనుగ్రహించే ఆ మహదైశ్వర్యం పొందుకోవాలనుకున్నాడు. ఈ లోక సంపద కొరకు జక్కయ్య మొదటికి ఆరాటపడ్డాడు. ఆ తరువాత చెట్టు దిగిన జక్కయ్య, క్రీస్తు ద్వారా క్షమాపణ పొందుకున్న జక్కయ్య, నీవు అబ్రహాం కుమారుడని చెప్పిన వెంటనే ఆయన జీవితంలో ఎంత పరివర్తన వస్తా ఉన్నదంటే, ఖ్యాతి అయినది, పరిశుద్ధమైనది, సత్యమైన ఆ దేవుడు అనుగ్రహించే సంపద కోసం, మహదైశ్వర్యం కోసం ఈ లోక సంపదను విడిచిపెట్టుకున్నాడు. ఈ యవనస్తుడు మాత్రము జక్కయ్య వలె విడిచిపెట్టలేకపోతున్నాడు.
నేటి దినము ప్రభు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, ప్రభు కడ్డుగా ఉన్న ఇటువంటి సిరి సంపదలను విడిచిపెట్టడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? తను తాను ఏ విధంగా తను ప్రేమించుకుంటున్నాడో ఈ యవనస్తుడు తన పొరుగువాని ప్రేమించడంలో విఫలమవుతా ఉన్నాడు. నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటున్నావో ఇతరులు ప్రేమించే అంత ప్రేమ ఇతరులను కూడా ఆ విధంగా ప్రేమించగలుగుతున్నావా? ఈ యవనస్తుడు తను తాను ఎంతగానో ప్రేమించుకున్నాడు. మంచి వస్త్రాలు ధరిస్తున్నాడు, చక్కటి ఆభరణాలు ధరిస్తున్నాడు, ఒక సుఖభోగాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాడు. కష్టంలో ఉన్న వారిని, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి సిద్ధంగా లేని వ్యక్తిగా ఉన్నాడు. మనం ఎంతగా ప్రేమించుకుంటున్నాము, ఇతరులు కూడా అలా ప్రేమించేవారుగా ఉండాలని వాక్యం బోధిస్తా ఉన్నది. పైనున్న వాటిని పొందుకోవాలంటే క్రీస్తు చెప్తా ఉన్నాడు. ఆయన శిష్యులతో చెప్పిన మాటలు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తన శిష్య బృందంతో చెప్పిన మాటలు మరొకసారి పేతురు గుర్తు చేసుకున్నాడు. పేతురు గుర్తు చేసుకొని యేసు ప్రభువారు ఆ ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరని చెప్పిన ఆ ఉపమానాన్ని బట్టి పేతురు యేసు ప్రభుతో మాట్లాడుతూ, అయ్యా మీ కొరకు మేము అన్నీ విడిచిపెట్టామని చెప్తూ ఆయన అంటున్న మాట మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో, పేతురు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని ఆయనతో చెప్పాను. ఆ ధనవంతుడు యేసు క్రీస్తు చెప్పిన మాట వినలేదు, కానీ శిష్యులు క్రీస్తు చెప్పిన మాట విన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పేతురు, ఆంద్రయ్య ఆ వలలు విడిచి యేసుతో వచ్చాడు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నీ కోసం ఈ లోకపరమైన సిరి సంపదలని విడిచిపెట్టాం, మీకు ఆయాసమైన మార్గాన్ని విడిచిపెట్టాం, క్షమాపణ అనుగ్రహించే మీరు మమ్మల్ని క్షమించారు, పాప క్షమాపణ ద్వారా నీ మార్గంలో నడుస్తున్నాం, మీ కొరకు అన్ని విడిచిపెట్టాంగా ప్రభు అని ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభు వారికి ఇస్తున్న గొప్ప సమాధానం, మీరు క్రీస్తుతో లేపబడ్డవారు, ఈ లోకాన్ని జయించిన వారు, మీరు క్రీస్తుతో లేపబడ్డవారు. నీతి విషయంలో మనం క్రీస్తుతో జక్కయ్య వలె లేపబడాలి, తోమా వలె లేపబడాలి, పేతురు వలె లేపబడాలి. నేటి దినము క్రీస్తుతో లేపబడ్డ అనుభవం నీలో ఉందా? ఒక జక్కయ్య వలె, ఒక పేతురు వలె, తోమా వలె క్రీస్తుతో లేపబడ్డ అనుభవం నీలో ఉంటే, తోమా ఏ విధంగా ఈ లోక సంపద కంటే పరమందున్న ఆ మహదైశ్వర్యం కొరకు ఆరాటపడినట్లుగా మన జీవితాలు కూడా అటువంటి ఆ గొప్ప ధననిధిని పొందుకునే వారముగా ఉండాలని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. జక్కయ్య కూడా ఈ లోకపరమైన వాటిని ఆశించలేదు, వాటన్నిటిని విడిచిపెట్టుకున్నాడు. దేవుడు అనుగ్రహించే ఆ నూతన జీవితాన్ని పొందుకోవాలనుకున్నాడు. క్రీస్తుతో, పునరుద్ధరుడైన క్రీస్తుతో లేపబడ్డ అనుభవంలోకి వచ్చాడు. ఒక నూతన జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. ఇటర్నల్ లైఫ్ అనేది తనలో ప్రారంభమైనది. నూతన జీవితము, నూతన జీవం అనేది తనను పొందుకున్నాడు. నిత్యుడైన యేసు క్రీస్తు కలిగిన వ్యక్తిగా, తన హృదయంతరంగంలో యేసయ్యకి స్థానమిచ్చిన వ్యక్తిగా తన జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. నేటి దినము ఆ జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? మొదటగా మనం పరసంబంధమైనవి దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప ధననిధిని పొందుకోవాలంటే మొదటగా క్రీస్తుతో లేపబడ్డ వారముగా ఉండాలి. ఆ క్రీస్తుతో లేపబడ్డ అనుభవంలోకి రావాలి. ఒక క్రొత్త జీవితాన్ని పొందుకోవాలి. మన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, ఒక నూతన మార్గంలోకి రావాలి. నిత్య జీవుడైన ప్రభు అనుగ్రహించే ఆ జీవాన్ని పొందుకోవాలంటే నిత్య జీవాన్ని అనుగ్రహించే క్రీస్తును ధరించే వారముగా ఉండాలి. క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. మోసపూరితమైన, స్వార్థపూరితమైన ఆలోచనలు విడిచిపెట్టాలి. నూతన జీవితాన్ని ప్రారంభించాలి. దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించాలి. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడుతూ, శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యము ప్రకటించుటకు క్రీస్తు నాకు అనుగ్రహించాడు. క్రీస్తు ఆయన మహదైశ్వర్యం నాకు ఇచ్చాడు. ఏ విధంగా అంటే అన్యజనులకు సువార్త ప్రకటించమని, ఆయన ధననిధిని అందరికీ తెలియపరచడానికి, ఆ ధననిధిని గురించి నేను చెప్పడానికి ఈ లోకంలో క్రీస్తు నన్ను ఎన్నుకున్నాడు ఆయన కృప ద్వారా అని చెప్పగలుగుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పైనున్న వాటిని మనం ఆశించే వారముగా ఉండాలి. దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప ధననిధిని పొందుకోవటానికి క్రీస్తుతో లేపబడ్డ అనుభవంలోకి రావాలి. క్రీస్తుతో లేపబడిన తరువాత ఒక నూతన జీవితాన్ని జీవించాలి. పాప క్షమాపణ పొందుకోవాలి. నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి.
క్రీస్తు చిత్తానుసారమైన మార్గంలో ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ విధంగా వెళ్తామో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. అదోనియా తన మార్గములో నీతికి స్థానం ఇవ్వలేదు, స్వార్థానికి అసూయకు స్థానం ఇచ్చాడు. ఈ యవనస్తుడు, ధనవంతుడైన యవనస్తుడు నిత్య జీవం కావాలనుకున్నాడు, కానీ ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేయలేకపోతున్నాడు. అటువంటి ప్రయత్నం చేయలేని స్థితిలో ఉంటే వాక్యం మన కొరకే మాట్లాడుతుంది, హెచ్చరిస్తా ఉన్నది. నిత్య జీవానికి కావలసిన మార్గంలోకి వెళ్దాం. దేవుడు అనుగ్రహించి ఆ గొప్ప ధననిధిని పొందుకొని క్రీస్తుతో లేవబడ్డ జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మను మన హృదయాలు సరిచేసి ముందుకు నడిపించి ఆత్మీయంగా బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. సమస్త సకల ఆశీర్వాదాలకు కర్తయ్యకు దేవ, ప్రేమ నమ్మకము గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. దేవా, మీరిచ్చే ఆ గొప్ప ధననిధిని గురించి మేము తెలుసుకోగలుగుతా ఉన్నాం. ప్రభువా, మరి పైనున్న వాటిని ఏ విధంగా ఆశించాలి? ఈ లోకపరమైన సిరి సంపదలతో, ఈ లోకపరమైన పేరు ప్రఖ్యాతులతో పరిచయులని గర్విస్తూ, దేవా, మరి బాల్యం నుండి నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నానని చెప్పుకుంటూ స్వార్థ బుద్ధితో క్రియలు లేని విశ్వాసాన్ని జీవిస్తున్న ధనవంతుడైన యవనస్తుని గురించి మీరు మాట్లాడారు. ప్రభా, తన జీవితంలో ఉన్న లోపాలు, ప్రభా, సంపూర్తిగా మీపై ఆధారపడలేని జీవితాన్ని తను జీవిస్తున్నట్లుగా మీరు హెచ్చరిస్తా ఉన్నారు. సంపాదనపై ఉన్న ఆసక్తి మీపై లేనట్లుగా చూడగలుగుతా ఉన్నాం. ప్రభా, మీరిచ్చే ఆ గొప్ప మహదైశ్వర్యాన్ని పొందుకోవడానికి కావలసిన ఆ పరిపూర్ణమైన ఆలోచన దయచేయండి. మీరిచ్చే ఆ గొప్ప మహదైశ్వర్యాన్ని ఏ విధంగా తోమ ఇతరులకు పరిచయం చేయగలుగుతున్నాడు, పౌలు ఏ విధంగా క్రీస్తు యేసు ద్వారా ఆ మహదైశ్వర్యాన్ని నేను ప్రకటించటానికి ఆయన కృప చొప్పున నేను అన్నజనులకు సువార్త ప్రకటన చేస్తున్నానని చెప్పగలుగుతా ఉన్నాడు. ఆ మహదైశ్వర్యాన్ని పొందుకోవటానికి కావలసిన ఆత్మీయ నడిపింపు దయచేయండి. ప్రభువా, మీరు అనుగ్రహించే ఆ పైనుండి మీరు అనుగ్రహించే ఆ ధననిధిని పొందుకోవటానికి పునరుద్ధరణైన మీతో లేపబడ్డ ఆత్మీయ జీవితాన్ని, అనుభవాన్ని మాకు దయచేయమని కోరుచున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ నిత్య జీవాన్ని పొందుకున్న వారమై నిత్యుడైన మిమ్మలను మేము కలుసుకున్నట్లుగా క్రీస్తు యేసును ధరించిన జీవితాన్ని జీవించినట్లుగా మా హృదయాలు స్థిరపరచండి. నీ చిత్తానికి వేరే మేమేమి చేయలేము దేవా, నీకు వందనాలు. మీలో ఉంటే, మీలో అంటకట్టుబడితే మేము బహుగా ఫలిస్తామని నీ వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. అటువంటి ఫలవంతమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చే ఆ ధననిధి కొరకు కనిపెట్టుకుంటూ ఆత్మీయమైన ఆ గొప్ప వరములతో, దీవులతో నింపబడినట్లుగా నీ కృప దయచేయండి దేవా. ఏ విధంగా నీ యథార్థతను, విశ్వాసాన్ని, నీతిని, భక్తిని విడిచిపెట్టకుండా ప్రభా, నీ శిష్యులు తమ జీవితాల్లో అన్నీ విడిచిపెట్టి నీ కొరకు ఏ విధంగా యథార్థంగా, నీతిగా నేను వెంబడించారో ఆ విధమైన ఆలోచనలను, అటు విధమైన నడిపింపు మీరు మాకు అనుగ్రహించమని కోరుచున్నాను. కానీ నీకు వందనాలు దేవా. మరొకసారి ఉదయకాల వేళలో మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. COVID-19 విస్తరిస్తూ ఉంటుంది. నీకు వందనాలు ప్రభా. మరి ఎవరైతే అనారోగ్య బారిన పడుతున్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు కావాల్సిన స్వస్థతను, ఆరోగ్యాలు మీరు ప్రసాదించమని కోరుచున్నా. కానీ నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మీ చిత్తమైతే దేవా, మరి వ్యాక్సిన్ త్వరగా అందుబాటులో వచ్చినట్లుగా నీ కృప దయచేయమని కోరుచున్నాం. కానీ నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అధ్యక్షులను జ్ఞాపకం చేసుకోండి. అధ్యక్షుల పీడల బదులు తల్లిగారి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. అధ్యక్షులను గురువులు, సువార్థికులు, పరిచారకులు, వారి సంఘాలు, వారి సేవా పరచలు దీవించమని కోరుచున్నాం. సెయింట్ మేరీస్ మాస్టర్ బట్టి నీకు వందనాలు దేవా. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ విలువైన రెక్కల చాటును భద్రపరచుకోండి. ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని కోరుచున్నాం. తండ్రి, నీకు వందనాలు. మీరు అనుగ్రహించే శాశ్వత జీవితాన్ని పొందుకోవటానికి, ఆ నిత్య జీవపు ద్వారాలు తెరిచిన మీ వైపు చూడటానికి కావలసిన ఆత్మీయ నేత్రాలు మాకు అనుగ్రహించమని దేవా. మీ చిత్తానుసారమైన జీవితం జీవిస్తూ నీకు ధన్యకరమైన దేవా, మరి మహిమకరమైన జీవితాన్ని జీవించినట్లుగా మా హృదయాలు స్థిరపరచమని యేసు క్రీస్తు పేట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సకల దీవెనలు ఇక్కడ చేరిన మనకు, మన కుటుంబాలకు, సర్వత సంఘములంటికి ఆయన కాపుదల దీవెనలు సదాకాలంతో నిండును గాక. ఆమేన్.